నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నాకెందుకు చెప్పలేదు? ఎందుకురా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని మాట్లాడట్లేదు. అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబెట్టాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్కి వాడంటే ప్రాణం. ఎరా, రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు. ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా? ఊరుకోడు. ఆ కేకే గాడిని, పండా గాడిని అందరిని చంపేస్తాడు, లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్. అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు? ఏం బాబు, బాగున్నావా? అంజలి ఎక్కడుంది? చెప్పాను కదా ఊరెళ్ళిందని. అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్య ఆడేవుడు. చెల్లిని నేనే కదా ఊళ్ళో నిప్పొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మది ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకే గాడు ఎవడో నాకు తెలియదు. ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు, ఒక మంచి భర్తగా, తండ్రిగా బతుకు. చెయ్యితి కొడతావా? కొట్టు. నీకింకా సిగ్గు రాలేదా? మనిషి అన్నోడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంతా ఊడ్చిపెడతాడు, కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్లే బేరం పెట్టావు. దయచేసి అంజలి సుఖంగా ఉండని. నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగులన్నా సంపాదిస్తానయ్యా. వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం. అది మీ వల్లే అవుతుంది అంకుల్. కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే? చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత, ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేయచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు, అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా పెళ్లికి 2 రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త నాన్న. మహాజనులారా, ఈరోజు చాలా గొప్ప రోజు. రాబోయే బై ఎలక్షన్స్ లో మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు: చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చ, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు. ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసుకుంటాడు. ఎవడ్రా కూత కూసింది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్, స్టేజీ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే. లేరా దమ్మున్న వాడెవడో లేడా?
టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడిని రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చంప చూపిస్తారు. ఎలా కేకే, ఆఫ్టర్ ఆల్ 4 చంప దెబ్బలకే తట్టుకోలేకపోయావు? చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టాను రా. ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లోంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. పట్టుకోండి. నా సంగతి తెలుసు కదా. ఆగు, చంపేస్తా. తను చెయ్యొదలరా, చెయ్యదులు. అది నా కోడలు, నా కొడుక్కి కాబోయే పెళ్ళాం. చెయ్యదులు. ఏంటి చూపేంట్రా? నన్ను కొడతావా? కొట్రా, కొట్టు, చంపేస్తా. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి, నీ కొడుకులల్లా తయారు చేసినందుకు. నువ్వు అసలు చలివేనా? నిన్ను అరగంటలో తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. చంపేస్తాను. తీసుకెళ్ళరా. అనయ్య, అనయ్య, తల మీద నుంచి గన్ను తీ, లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది. అనయ్య, అనయ్య. హలో అన్నా, మీటింగ్ దగ్గర ఏదో గొడవ జరిగిందట. పండా, ఏం జరిగింది? అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. షాక్ అయ్యవా? అన్నా, నాకేం తెలియదన్నా. నన్ను పట్టుకుని పండు డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా. అన్నా, నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా? ఏమనుకున్నావు నీ గురించి? పెద్ద చాగమృతం అనుకున్నావా? నీ లేకుండా ఎలా బతుకుతావే? కొట్టు. ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి, ఇక్కడ దాకా వచ్చేదా? ముందే చెప్పాను నీకు, ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టినని. అన్నా, ఆ అశోక్ గారి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లే కాదు, ఎక్కడున్నా వాడిని వదలద్దు. గల్లీ గల్లీ వెతకండి.
ముసలోడు ఆఫీస్కి వెళ్ళండి, చెల్లెలు కాలేజ్కి వెళ్ళండి. అన్నా ఎవరిని అడిగినా వాడి గురించి తెలియదు అంటున్నా. హలో చెప్పరా చిన్న. ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను, అర్జెంట్గా వచ్చాయి. హలో హలో, ఎక్కడ్రా వాడు? సెల్లివో. చంపేస్తాను. ఆ అశోక్ గడు ఎక్కడ్రా? చెప్పు. మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా? ఏం కావాలరా చిన్న? నీకు డబ్బులు కావాలా? బావర్చి బిర్యానీ తింటావా? రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా. చెప్పు నానా. ఇక్కడంటే ఇష్టం అంట కదరా. సచిన్ బట్టి దుప్పుకొచ్చిస్తారా? చెప్పురా నాన్న, చెప్పు. చెప్పరా వాడెక్కడో చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపుతావా? చంపు. ఎలా చంపుతావు? రాజాన్న చంపవే అలా పొడిచి పొడిచి చంపుతావా? ఇప్పుడే నా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా? తుపాకీతో కాల్చి చంపుతావా? ఒక్క రాజాన్నని చంపినందుకే అశోక్ అన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు. నన్ను చంపితే ఊరుకుంటాడా? మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. నిన్ను చంపకుండా వదలడరా అన్నా. అన్నా ఇక్కడే అన్నా. నా కొడుకు చంపాడన్నా. ఇక్కడే అన్నా, ఇక్కడే 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 ఇక్కడే. అశోక్ తప్పు చేశానురా, తప్పు చేశాను. ఆ రోజు నువ్వు వాణ్ణి చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా. వద్దురా, మనకి పాలిటిక్స్ వద్దు, ఆ అమ్మాయి వద్దు, వాడి ప్రాణం కావాలి. ఏమైనా సరే వాడు బతకూడదు, వాడి చావు నేను చూడాలి. రే, నీలో నేను పాత కేకేని చూడాలిరా, పాత కేకేని చూడాలి. వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్న, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట.
మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. అడ్రస్ కూడా దొరికింది. రేపు వాడి చెల్లెలు పెళ్లి. ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాను. ఇది తండ్రి కొడుకుల డ్రామారా. ఎక్కడ రాని కొడుకు? ఢిల్లీలో ఉన్నాడు, ఇంకా రాలేదు. నీకు ఆ రోజే చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని. వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకవనుకున్నావరా? అసలేం జరిగింది? వాడు నా తమ్ముడిని నరికేశాడు. నాకేం తక్కకుండా చేశాడు. నాకేమొద్దు. నాకు వాడు ప్రాణం కావాలి. ఏం చేయొద్దు. ముహూర్తం ఎన్నింటికి? 12ంటికి. అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు, వాడి చావు ముహూర్తం. వాడిని తీసుకొచ్చి నీ చేతులతో నాకు అప్పగించి నీ కూతురు తీసుకెళ్ళి ఇక్కడే ఉంటా. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేశాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల లోపల నీ కొడుకుని నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపను. చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే. నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం. ముందు వాడు మారాలి. వాడు నా తమ్ముడిని నరికేశాడు. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో. సూపర్. నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా? నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం లేదు. రే ముసలోడా, నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు. నచ్చా. కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు. చరిత్ర చెప్పుకుంటుంది. బాబు, దాన్ని వదిలే. రే, దాన్ని వదిలేండ్రా. వద్దు, నా కూతురుని వదలొద్దు. వద్దు. నా కూతురు కోసం వీడిని నీ కాళ్ళ మీద పడేయడానికి తెచ్చాననుకున్నావా? కూతురు కన్నా ముందు ఒక మగాడిని కన్నానురా. వీడు మగాడు, నా కొడుకు. వాడి చెల్లిని ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు. నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేది? ఇప్పుడే ఇక్కడే వాడిని నేను వదిలేసి వెళ్తున్నా. అడ్డంగా నరుకైనా తన చెల్లిని తెచ్చుకుంటాడు. ఏంట్రా చూపులు? గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి బతికే బెతప్పి నీకు నేను భయపడాలా? తప్పు చేశా, ఇంతకు ముందు భయపడి తప్పు చేశా. నన్ను క్షమించరా నాన్న, నేను తప్పు చేశాను. ప్రతిసారి నువ్వు గొడవలకు వెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను, కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అర్థమైందిరా. నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చుకెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరిగి చంపేయాలనిపించింది. వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందిరా. నీ ఆవేశంలో తప్పలేదురా.
రాజాని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సిందే. కానీ భయపడ్డాట్రా, తప్పు చేసేట్రా. నాన్న, పిరికితనంతో కూడుకున్న భయం రా నాది, నిజాయితీతో కూడుకున్న ఆవేశం రా నీది. నువ్వు తప్పు కాదు నాన్న. నో నో, ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంది. నువ్వు వస్తున్నావు, నీ చెల్లిని తీసుకొస్తున్నావు, నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు. 25 వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు. ఈ వల్ల అవుతుందేమో ట్రై చేయండి. త్వరగా వచ్చేనన్నా. వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు. నువ్వెలా నీ చెల్లెల్ని తీసుకెళ్తావో నేను చూస్తాను. కానివ్వండ్రా. ఒక్క క్షణం ఆగండి. చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందాం అంటే నాకున్న ఒకే ఒక్క అడ్డు మా నాన్న. ఆయన కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను. ఇక ఆయన కొట్టు కొట్టే అన్నాడు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇప్పుడు చెయ్యేంట్రా?
బధ్నామి సుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యదాన ముహూర్త సుముహూర్తోస్తు యో వైతాం బ్రహ్మణో వేద